నువ్వు ఇలా డల్గా ఉన్నావంటే ఏదో జరిగిందన్నమాట. ఏం జరిగింది? ఎప్పుడు జరిగేది ఇప్పుడు జరగట్లేదు. ఏంటి అర్థం కాలేదా? నువ్వు అర్థమయ్యేలా చెప్తేనే కదా. ప్రతి సంవత్సరం పెద్దన్నయ్య బర్త్డేకి అమ్మే కదా ఫస్ట్ విషెస్ చెప్తుంది. అవును, అత్తయ్య గారే చెప్తారు. కానీ ఈ సంవత్సరం అలా జరగదు వదినా. బర్త్డే రోజు అన్నయ్యని ఆశీర్వదించాలని అమ్మకుంటుంది. అమ్మ ఆశీస్సులు పొందాలని అన్నయ్యకి ఉంటుంది. కానీ అలా జరగదు కదా. అది ఎలా జరుగుతుంది? పెళ్ళాం మాట విని అమ్మా నాన్నల్ని మోసం చేసిన వాడి పుట్టినరోజు అలా ఎలా జరుగుతుంది? పెద్దన్నయ్య చేసింది తప్పే అన్నయ్య. కానీ పుట్టినరోజు నాడు అమ్మ ఆశీస్సులు కావాలని అన్నయ్య కోరుకుంటాడు కదా. అమ్మా నాన్నల మీద అంత ప్రేమ ఉన్న వాడైతే అలా ద్రోహం చేసేవాడే కాదు. మీ అన్నయ్య సంగతి మీకు తెలుసు కదండి. ఆయనేం దుర్మార్గుడు కాదు. మేఘనాక్క మాయ మాటల్ని నమ్మి అలా చేశారే తప్ప అమ్మ నాన్నలకి ద్రోహం చేయాలన్న ఆలోచన ఆయన పొరపాటును కూడా చేయరండి. పెళ్ళాం మాట విని కూడా చేయకూడదు కదా. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఏం జరగాలి? ఆయన గారి బర్త్డేకి అమ్మ వెళ్ళి ఆశీర్వదించి రావాలా? అలా జరిగితే అత్తయ్య గారు బావగారు సంతోషిస్తారు కదండి. అన్నయ్యని అమ్మని సంతోష పెట్టడం కోసం ఇప్పుడు నాన్నని బాధ పెడతారా? సంజయ్ మీద నాన్న ఎంత కోపంగా ఉన్నారో మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ ఆ ఇంటికి వెళ్ళడానికి అన్నయ్యకి విషెస్ చెప్పడానికి నాన్న ఒప్పుకుంటారా? అసలు ఈ ప్రస్తావన తెస్తేనే నాన్న ఎంత బాధపడతారు. మావయ్య గారు బాధపడకుండా మావయ్య గారి పర్మిషన్తోనే అత్తయ్య గారిని బావగారింటికి తీసుకువెళ్తే మీరేం ఫీల్ అవ్వరు కదా. అమ్మా నాన్నలకి ఏ ప్రాబ్లం లేనప్పుడు నాకేం ప్రాబ్లం? మీరు ప్రయత్నించండి. వదినా అన్ని ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు అమ్మా నాన్నల్ని కూడా ఒప్పించేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, మన ప్రయత్నం మనం చేద్దాం. కానీ నాకు భయంగా ఉంది వదినా. దేనికి? అక్కడికి వెళ్ళాక మేఘన వదిన ఏమంటుందో అని. మేఘనాక్క సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేం వరి అవ్వకు. అత్తా అత్తా ఏటమ్మా? ఈరోజు లంచ్కి రావడం కుదరదేమో, ఆఫీస్కి కరియర్ పంపించు. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పింది అర్థం కాలేదా? నువ్వు చెప్పినది నాకు అర్థం అయినదమ్మా, కానీ నువ్వు శాతం దేటో నాకు అర్థం అవటం లేదు. నేనేం చేశాను? రేపు మీ ఆయన పుట్టినరోజు కదమ్మా. అయితే నేనేం చేయాలట? ఆఫీస్ మానుకొని ఆయన పుట్టినరోజుకి ఏర్పాట్లు చేయాలా? నువ్వు చేసిన దానికి పాయసిద్ధంగా కనీసం అదేనా చెయ్యాలి కదమ్మా. నేనేం చేశాను? మీ ఆయనకి కుటుంబాన్ని దూరం చేసినావు కదమ్మా. నేను దూరం చేయడం ఏంటి? నాకేం సంబంధం లేదు. ఆయన వాళ్ళని దూరం చేసుకున్నాడు, వాళ్ళే ఈయన్ని దూరం చేసుకున్నారో మా ఆయనకి బాగా తెలుసు. అవును పాపం, నువ్వు నంగనాసి తుంగబోరావు కదా. హత్తా 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 నాను మీ అయ్య అరుపులకే భయపడను, ఇంక నీ అరుపులకేం భయపడతాను? ఆవు సేల్లో మెత్తే దూడగట్టును మెత్తుందా అన్నట్టు మీ అయ్య బజ్జీ వ్యాపారం కానించి దారి తప్పితే నువ్వు సరైన దారిలో ఉంటావా ఏటి? మా నాన్న గురించి ఇంకేమీ మాట్లాడుకో. సరేనే, నీ విషయం మాట్లాడదాం. రేపు మీ ఆయన పుట్టినరోజు కాబట్టి ఇవాళ ఆఫీసుకి సెలవు పెట్టి ఆయన తీసుకెళ్లి కొత్త బట్టలు కొనిపెట్టు. నీ తాయికి తగ్గట్టు రేపు ఫంక్షన్ ఏర్పాట్లు చూడు. ఆయనేవి చిన్నపిల్లాడు కాదు, షాప్ కి తీసుకెళ్లి బట్టలు కొనిపెట్టడానికి, బెలూన్లు కట్టి బర్త్డే పార్టీలు చేయడానికి.
నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు బాబు. అవును, ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పే చేశాను. నువ్వు పెళ్లి చేసుకొని తప్పు చేయలేదు బాబు, పెళ్ళాన్ని అదుపులో పెట్టకుండా తప్పు చేసినావు. మొక్కై వంగనేనప్పుడు మోనై వంగుతీదా అని మొదట్లోని నీ పెళ్ళాన్ని అదుపులో పెడితే ఇలా తయారయ్యేది కాదు కదా బాబు. పెళ్ళం మీద ప్రేమ ఉండొచ్చు బాబు, పెళ్ళానికి సనువు ఇవ్వచ్చు, కానీ ఇలా నెత్తిని ఎక్కించుకోకూడదు బాబు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం. ఏంటత్తయ్య ఫోటోని అలా చూస్తున్నారు? పెద్ద బావగారు గుర్తొచ్చారా? అదేం లేదమ్మా, ఆ ఫోటో మీద ఏదో మరకపడినట్టుంటేను తుడుస్తున్నాను. ఎందుకత్తయ్య అబద్ధం చెప్తున్నారు? రేపు సంజయ్ బావగారి పుట్టినరోజు కదా, ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు కదా. తల్లిదండ్రులని బాధ పెట్టడానికి పుట్టిన అలాంటి వాళ్ల పుట్టినరోజు గురించి అస్సలు ఆలోచించకూడదు. ఆలోచించకుండా ఎలా ఉంటారు మావయ్య? ఎన్ని గొడవలు జరిగినా ఎంత దూరం పెరిగినా సంజయ్ బావగారు ఇంటి పెద్ద కొడుకు కదా, ఆలోచించకుండా ఎలా ఉంటాం? వాడు ఈ ఇంటికి పెద్ద కొడుకులా లేడమ్మా, పెద్ద శత్రువులా తయారయ్యాడు. దాంట్లో బావగారు తప్పు కొంతవరకే ఉంది మావయ్య గారు. తప్పంతా బావగారిని అలా మార్చిన మేఘన అక్కది. ఆవిడిగారు మారిస్తే వీడు మారిపోతాడా? మన కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాడా? అలా జరిగినందుకు బావగారు కూడా చాలా ఫీల్ అవుతూ ఉండొచ్చు కదా మావయ్య. వాడలా ఫీల్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. ఆ విషయంలో ఫీల్ కాకపోయినా రేపు పుట్టినరోజు నాడు అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్నందుకు గ్యారంటీగా ఫీల్ అవుతారు మావయ్య. బావగారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి అత్తయ్య గారి ఫస్ట్ విషెస్ చెప్పేవారు కదా. తరుణ్ బావగారు ఏసీపీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, ఈయన ఎంబీఏ చేయడానికి వెళ్ళినప్పుడు అత్తయ్య గారి చేత ఫస్ట్ విషెస్ చెప్పించుకోవడం మిస్ అయ్యారేమో, కానీ సంజయ్ బావగారు మాత్రం ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. అత్తయ్య గారి చేత ఫస్ట్ విషెస్ చెప్పుకోలేని పుట్టినరోజు ఫస్ట్ టైం సంజయ్ బావగారి జీవితంలోకి రావటం చాలా బాధాకరం. తల్లి ఆశీస్సులే బిడ్డకి శ్రీరామ రక్ష అంటారు. అలాంటి రక్ష బావగారికి దక్కకపోతే ఈ పుట్టినరోజు ఆయనకి శిక్షలా మారుతుంది. అందుకని ఆశీస్సులు అందించడం కోసం అత్తయ్య గారిని బావగారి ఇంటికి వెళ్ళమంటావా ఏంటి? వెళ్తే తప్పేంటక్కా? అయినా అదేం పరా ఇల్లు కాదు కదా, తన కొడుకు ఇల్లు, అంటే తన ఇల్లే. తనింటికి తాను వెళ్ళడానికి అత్తయ్య గారికి అభ్యంతరం ఏముంటుంది? నువ్వు చెప్పావు కదా అని అత్తయ్య గారు అక్కడికి వెళ్తే అక్కడ మేఘనక్క అత్తయ్య గారికి ఏదైనా అవమానం చేస్తే? మేఘన అక్క అంత సాహసం చేస్తుందంటావా? ఏమో చెప్పలేం. నా భర్తని కలవడానికి వీల్లేదు అని అత్తయ్య గారికి అడ్డుపడితే ఎంత అవమానం. అత్తయ్య గారికి అడ్డు చెప్పే హక్కు, అత్తయ్య గారిని అవమానించే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేవు. మీరు చెప్పండి అత్తయ్య, మీ అబ్బాయి పుట్టినరోజు నాడు అతన్ని ఆశీర్వదించాలని మీ అమ్మ మనసు కోరుకోదా? బిడ్డకి జన్మనివ్వడం అంటే తను మరో జన్మ ఎత్తడమే అని తెలిసి చావుకి కూడా భయపడకుండా జన్మనిస్తుంది అమ్మ. అలాంటి అమ్మ బిడ్డకి ఆశీస్సులు ఇవ్వడానికి దేనికి భయపడనక్కర్లేదు, ఎవ్వరికీ భయపడక్కర్లేదని నా ఉద్దేశం. ఏమంటారు అత్తయ్య? అయితే రేపు సంజయ్ బావగారి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఆశీర్వదించడానికి మీరు ఒప్పుకున్నట్టేగా?
ఒప్పుకోవటం అంటే అది మావయ్య గారు ఏమంటారోనని ఆలోచిస్తున్నారా అత్తయ్య? అమ్మ మనసుని నాన్న అర్థం చేసుకోకుండా ఉంటారా ఏంటి? మీకు గుర్తుందా మావయ్య, ఆ రోజు మీరన్న మాటలకి నాకు బాధ కలిగి వెళ్ళిపోతే నా బాధని ఓ తండ్రిలా మీరు అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మన కుటుంబం కోసమే అనుకున్నాను. నువ్వు చేసింది క్షమించడానికి నేరం. ఆ మాటలు నిన్నే కాదమ్మా, నన్ను కూడా బాధ పెట్టాయి. మీ అత్తయ్య, రేణు అందరూ నిందిస్తే కానీ నా ఆవేశం విలువ తెలియలేదంటే ఎంత దారుణంగా ప్రవర్తించానో నాకే అర్థమవుతుంది. మనిషికి కోపం ఎక్కువైతే నిజాన్ని కంటికి మాయం చేసే గంతలు పడతాయి. మంచిని మర్చిపోయే ముసుగు మనసును కమ్మేస్తుంది. ఈ వాస్తవం ఈ రోజే నా కళ్ళకు కట్టినట్టు తెలిసిందమ్మా. నన్ను క్షమించమ్మా. పరాయి బిడ్డ అయిన నా గురించే సొంత బిడ్డ గురించి ఆలోచించినట్టుగా తండ్రి మనసుతో ఆలోచించారు. ఇప్పుడు మీ సొంత బిడ్డ గురించి కూడా అలాగే ఆలోచించండి మావయ్య. అలా అని ఆ రోజు మీరు నా దగ్గరకు వచ్చినట్టుగా ఈ రోజు మిమ్మల్ని బావగారి దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు. అత్తయ్య గారు వెళ్ళడానికి ఒప్పుకోండి అని అడుగుతున్నాను. హాయ్ పల్లవి. హలో అక్క, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అవునా? అవునక్క, నేను కళ్ళు తిరిగి పడిపోతే మీ మరిదిగారే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ పల్లవి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నువ్వు తల్లివి కాబోతున్నావు అనగానే కిరణ్ రియాక్షన్ ఏంటి? సైలెంట్ రియాక్షన్. సడన్ గా ఈ విషయం తెలియడంతో షాక్ అయ్యి ఉంటాడులే. ఇలా జరుగుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు కదా. నేను ఎక్స్పెక్ట్ చేశానక్క. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ న్యూస్ ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎన్ని రోజులకి ఆ గుడ్ న్యూస్ విన్నాను. గుడ్, వెరీ గుడ్. కిరణ్ ఆ ఉషకి దూరం అవ్వడం అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. తన బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడన్న ఆలోచనే కిరణ్ని నీకు బాగా దగ్గర చేస్తుంది, ఉషకి బాగా దూరం చేస్తుంది. పల్లవి, నువ్వు రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ నీ కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కిరణ్తో జీవితాన్ని పంచుకునే ఏర్పాటు నేను చేస్తాను. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ రోజు నుంచి నా డైరెక్షన్లో కిరణ్, పల్లవి, ఉషల మధ్య ట్రయాంగిల్ సెంటిమెంటల్ డ్రామా మొదలవుతుంది. నీ పాత్రని నువ్వు అద్భుతంగా పోషించు. ఓకే? ఓకే అక్క, బాయ్.
నమస్తే ఉషా. ఆ రోజు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాను. ఇప్పుడు కిరణ్ జీవితంలో నుంచే నిన్ను బయటికి పంపించేస్తాను. చూస్తూ ఉండు. హలో, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ కట్ చేస్తున్నారు? ఏం లేదు, చెప్పు. ఏం చెప్పమంటారు? ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో భర్త కానీ తల్లి కానీ పక్కన ఉండాలి అని ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ప్రెగ్నెన్సీ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఈ టైంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నాకు తెలీదు. ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలీదు. ఇక్కడ ఓ హాస్పిటల్లో మా ఫ్రెండ్ న్యూట్రిషన్గా వర్క్ చేస్తుంది. రేపొకసారి తనని కలిసి ప్రెగ్నెంట్ డైట్ చార్ట్ తీసుకోవాలి. మీరు కూడా వస్తారా? వెళ్దాం. రేపా? అంటే నాకెవరూ లేరు కదా, మీరు తోడుగా వస్తే బాగుంటుందని. సరే, వస్తాను. తప్పకుండా వస్తారు కదా? చెప్పాను కదా, వస్తాను. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడి కోసమైనా రావాలి. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, ఉంటాను. ఏంటి సడన్ గా ఉంటా అంటున్నారు? ఓ, ఉషా వచ్చిందా? అది అర్థమైందిలేండి. పొరపాటును కూడా ఉషాకి మన మీద అనుమానం రాకూడదు. ఉంటాను. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? ఎవరు? ఎవరు? ఫోన్లో ఎవరు? ఫోన్లో అది ఫ్రెండ్. సరే, రేపు లంచ్ వరకు మీరు ఏ పనులు పెట్టుకోవద్దు. ఎందుకు? మర్చిపోయారా? రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ పేరెత్తగానే అలా అయిపోయారేంటండి? అలా టెస్ట్లకు వెళ్ళడం మీకు ఇష్టం లేదా? అదేం లేదే. నిజానికి నాకు ఇష్టం లేదండి, కానీ నేను అత్తయ్య గారి కోసమే వెళ్దాం అనుకున్నాను. అయినా ఇప్పుడు మనం టెస్ట్లకు వెళ్తుంది మనలో ఏ లోపం ఉందో తెలుసుకోవడానికి కాదండి, ఏ లోపము లేదన్న విషయం అత్తయ్య గారికి తెలియజేయడం కోసం. డాక్టర్ గారు గ్యారంటీగా మనలో ఏ ప్రాబ్లం లేదని, తొందరలోనే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తారు చూడండి.
ఏవండి, నేను ఒక మాట చెప్తాను, మీరు కాదనకూడదు. ఏంటి? నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి మీరు తల్లి కాబోతున్నారని డాక్టర్ గారు చెప్పేటప్పుడు మీరు నా పక్కనే ఉండాలి. మీరు తండ్రి కాబోతున్నారని మీకు చెప్తున్నప్పుడు మీ కళ్ళల్లో మెరిసే మెరుపులు నేను చూడాలి. డాక్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన దగ్గర నుంచి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు మీరు నా పక్కనే ఉండాలి. ఈ రోజు నుంచి నాకు డెలివరీ అయ్యే వరకు మీరు నా పక్కనే ఉండాలి. పుట్టినరోజు నెలల కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేటి బాబు? నాకమ్మ గుర్తొచ్చింది. ఆగండి. మంచి పెంపకంలో పెరిగి ఉంటే తల్లి విలువేంటో నీకు తెలుసుండేది. రే సంజయ్, ఇన్న అవమానాలు పడుతూ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ దగ్గరికి వచ్చి మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్తావా?